మిత్రులందరికీ నా నమస్కారం. నేను ఈ మూవీలో ఒక ఇంపాక్ట్ ఉన్న రోల్ చేశాను, కానీ నాగశౌర్య శ్రీదేవి మ్యామ్ కాంబినేషన్లో లేదు. హీరోయిన్ గారు మళ్ళీ సాయి కుమార్ సార్ వాళ్ళ కాంబినేషన్లో చాలా మంచి రోల్ చేశాను. సార్, నేను చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, నాగశౌర్య సార్. నేను ఎప్పుడు మీ వీడియోస్, మీ మూవీస్ అన్నీ చూస్తుంటాను. మ్యామ్, ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్. నైస్ వర్కింగ్ విత్ యూ హీరోయిన్ గారు. ఐ ఫర్గెట్ యువర్ నేమ్. ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ రావాలి, మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. నాకు చాలా నర్వస్గా ఉంది మాట్లాడాలంటే. థ్యాంక్ యూ. మా మూవీ తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ. లెట్ మీ టాక్ అబౌట్ ద మూవీ. అంటే ఈ మూవీ అనేది నా కెరియర్లో ఒక వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్, ఫర్ వేరియస్ రీజన్స్. I can see, Nagashari enjoying this moment. అంటే సినిమా కష్టపడి తీసామంటాము, కానీ సినిమా కష్టాలు పడి తీసాం. మెనీ రీజన్స్, నాట్ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఒక అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ వల్ల. బట్ అల్టిమేట్లీ ద అవుట్కమ్ ఈజ్ వెరీ గుడ్. అంటే సినిమా ఇండస్ట్రీలో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ జరిగినా సినిమా అనేది బాగా వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్గాటన్. I think that objective is achieved. I think lots of people will be surprised. ఈ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్లో చూసిన తర్వాత there are many good things in the movie, so enjoy it. And ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, all the people that have come, thanks for coming, and thank you for giving me this opportunity. Thank you. Nervous. Thank you everyone for coming here, especially the media fraternity. It means a lot to me because this is one of the most special evenings of my night, because it's my first Telugu Films event, and I'm very happy and very grateful to be standing here. First of all, I'd like to thank Shaurya sir. He has been an amazing support throughout the film, even though I was very nervous in the beginning of the filming. Thank you, and thank you for the delicious food as well. Thank you. And the next thank you goes to Sridevi ma'am, one of the most gorgeous women I've ever laid my eyes on. Thank you for being so kind and gentle with me on the set. Thank you so much. And our producer sir, thank you so much for this opportunity, for having the faith in me. And Rasool sir, thank you. Because of you, I'm standing here. Thank you for encouraging me. And I want to thank all of my co-stars, all the crew and the technicians related to this film. Thank you so much. My team, my parents, everyone. So our film, Bad Boy Karthik, releases on 17th April. So please do go watch our film and shower our film with so much love. My character, Mahalakshmi, with love. Thank you. నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ జీ స్టూడియోస్ గిరి గారు అండ్ అవర్ ముంబై టీమ్ దిలీప్ అండ్ సంజయ్ భాయ్, అండ్ ముఖ్యంగా మై ఫస్ట్ ఫిలిం అండ్ అవర్ హీరో నాగశౌర్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా శ్రీదేవి గారు, సో ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ డెఫినెట్గా. అండ్ అవర్ హీరోయిన్ విధి యాదవ్. అండ్ అన్నీ ఇంతకుముందు చెప్పినట్టు రసూల్ గారు కష్టపడుతూ కష్టంతో ఇష్టంతో చేసిన సినిమా ఇది. ప్రతిదానికి కూడా ఆయన తను ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు ఉపయోగించి హెల్ప్ చేశారు. డెఫినెట్గా సినిమా విజువల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా
మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జయరాజ్ గారు, సో సముద్రకని గారు, మైమ్ గోపి గారు, సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మాజీ గారు. సో వీ హ్యావ్ ఆల్ ద గుడ్ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ. అదేవిధంగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినటువంటి చిన్న గారు స్పెషల్ థ్యాంక్ యూ సార్. అండ్ డెఫినెట్గా అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మాట్లాడాలి అంటే వెరీ గుడ్. సినిమా గురించి చెప్పాలి అంటే శౌర్య గారు డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ డిఫరెంట్ స్టైల్ అండ్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి సినిమాలో. ఎస్పెషల్గా ఇంటర్వెల్ వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్ టుగెదర్ న్యూ. అండ్ చిన్న గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రసూల్ గారు చాలా బాగా చూపించారు మమ్మల్ని సినిమాలో. థ్యాంక్స్ ప్రియా గారు. అండ్ కమింగ్ టు ద మూవీ, ప్రతి మూవీలో కూడా చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది విల్ అరైజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంత మంచి సమయంలో అవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేము ఎవరికైనా కనుక ఇప్పుడు ఎవరికైనా ఇది మా ఫస్ట్ మూవీ, డెఫినెట్గా శౌర్య గారే మా ఫస్ట్ హీరో అవుతారు. అండ్ మెనీ పీపుల్ సేయింగ్ మీకు సినిమాలు ముందు తీస్తారో లేదో, లేకపోతే వన్ టైం వండర్గా అలా ఉండిపోతారు, అందుకనే ఇంత ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటున్నారు. అదేం లేదు, మేము ఖచ్చితంగా నెక్స్ట్ జూన్లోనే అనదర్ మూవీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే మేము 100 సినిమాలు తీసినా, 10 సినిమాలు తీసినా, ఎన్ని సినిమాలు తీసినా మా ఫస్ట్ హీరో శౌర్య గారే అవుతారు. అది ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు, అవన్నీ కూడా నేను ఈ టైంలో ఏమి చెప్పను. ఖచ్చితంగా 18వ తారీఖు నాడు యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ద రియల్ సక్సెస్. మేము ఇన్ని రోజులు వాట్ ఎవర్ ఇబ్బంది పడ్డా, కష్టపడ్డా కూడా మంచి సినిమాని అందించాలని అనుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ I'm going to spend some time with my family. It's been long time I'm not with them. అదేవిధంగా నా తమ్ముళ్ళు, ముఖ్యంగా మై వైఫ్, షీఈస్ సఫరింగ్ a lot but she helped me. My brothers is always with me. మనం ముందుకెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఫ్యామిలీ మనతో కలిసి ఉండాలి. They are with me. I'm very much thankful and very very lucky in that matter. ఫ్రెండ్స్ అదేవిధంగా వేణు కానీ మిగతా నా ఫ్రెండ్స్ అందరూ కూడా దే హెల్ప్డ్ మీ అలాట్. అదేవిధంగా మా దీక్ష ఎడ్యుకేషనల్ సొసైటీ పిల్లలకు కూడా కంగ్రాచులేషన్స్. వీ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ. వీఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. సో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు కూడా గ్రేట్ సక్సెస్ వస్తుంది. అదేవిధంగా పిల్లలు ఎలా అయితే సక్సెస్ అయ్యారో మేము ఖచ్చితంగా మూవీ ఫీల్డ్లో కూడా సక్సెస్ అవుతాము. శౌర్య గారికి మంచి హిట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అప్రిషియేట్ ఆల్ యువర్ హెల్ప్. గిరీష్ భాయ్, ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్. యు ఆర్ విత్ మీ అండ్ ఐ విల్ రిమెంబర్ యువర్ హెల్ప్ వాట్ ఎవర్ యు ఆర్ సపోర్టింగ్ మీ. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ దిలీప్ భాయ్ అండ్ సంజయ్ భాయ్. సో వీఆర్ గోయింగ్ టు విట్నెస్ మోర్ సక్సెస్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. వర్క్ చేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. అన్నయ్య చెప్పినట్టు, అదేవిధంగా రసూల్ గారు చెప్పినట్టు, డెఫినెట్గా ఏదైనా సాఫ్ట్గా వెళ్తూ అంతా బాగున్నప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు. లేదు మనం దారి తప్పుతున్నప్పుడు చాలామంది అనుకుంటారు, అరే వీళ్ళేంటి ఉన్నది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, పిచ్చోళ్ళ మంచోళ్ళ అనుకుంటారు. బట్ కత్తికి 2 వైపున పదును ఉంటుందండి. మనం సక్సెస్ అయితేనేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారా అంటారు, మనం ఫెయిల్యూర్ అయితేనేమో అవసరమా వీడికి అనుకుంటారు. అదేవిధంగా సక్సెసా ఫెయిల్యూరా అనేది మేము ఎప్పుడూ బిలీవ్ చేయం. బట్ మన ఎఫర్ట్ ఎంత ఉంది, నిజంగా మనం డెడికేట్గా చేస్తున్నామా లేదా అనేదే చూస్తాము. ప్రతి కష్టాన్ని దిగమింగి ఈ మూవీని ఇంత ముందుకు తీసుకెళ్ళినటువంటి పర్టికులర్లీ మా పెద్దన్నయ్యకి రుణపడి ఎప్పటికే ఉంటాము. మా రెండో అన్నయ్య యుఎస్లో ఉంటారు, రాలేకపోయారు. బట్ డెఫినెట్గా అండి, నాలాంటి వాడు ఏంటంటే ఎదుటి వాడిని ఏదైనా అడిగినప్పుడు ఇది నిజమా కాదా, అవసరమా అవసరం లేదా అని 1కి 10 సార్లు ఆలోచిస్తానండి. బట్ మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు
అడగటం ఆలస్యం, జేబులో రూపాయి ఉందా 1000 ఉందా అని ఆలోచించడు, తీసి ఇచ్చేస్తారు. అలాంటి వాడు కనుక మంచిగా ఉంటే నాలాంటి వాళ్ళని లక్షల మందిని తయారు చేయగలుగుతారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. సో ఈ మూవీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మూవీ మంచి హిట్ అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో శౌర్య గారికి నిజంగా బంగారం అండి. హలో శ్రీదేవి గారు, మా ప్రొడ్యూసర్ గారు నిజంగా ఆయన మరో బంగారం. నేను ఒక ముక్కలో చెప్పాలనుకుంటున్న పాత్రికేయుల మిత్రులందరికీ నిజంగా నమస్కారం అండి. ఒక ముక్కే చెప్దాం అనుకుంటున్నాను. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. మళ్ళీ మీ అందరినీ సక్సెస్ మీట్లో కలుస్తాను. మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు అంటే సినిమా కొంచెం ఎక్కువ లెంతే షూట్ చేశాం కాబట్టి మాకు ఆయనతో అసోసియేషన్ కొంచెం లాంగ్ అసోసియేషన్ అయింది. అండ్ ఐ ఆల్సో మెట్ హిమ్ ఇన్ యూఎస్. వండర్ఫుల్ హోస్ట్. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు ప్లే ఇన్ దిస్ మూవీ. అండ్ మన ప్రొడ్యూసర్ గారు బోల్డెన్ సినిమాలు తీయాలి, మాలాంటి చిన్న ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి, అందరికీ టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్లకి మరికొంతమందికి పని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. లెట్స్ సీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. Good wishes for the release of our film. On behalf of Z Cinema, Z5, Z Studios, I really wish all the best to the producers and to the entire team. We really look forward to the film. We believe in good storytelling, and we are sure that Bad Boy Karthik would have a huge box office success, and we'd give a lot of credits to all the team. All the best. Thank you. చూసింది చాలా చాలా సంతోషంగా ఉంది. మా సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్ April 17th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. స్టార్టింగ్ ఆఫ్ విత్ అవర్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. ఎన్ని కష్టాలు వచ్చినా డెఫినెట్గా మీరు సక్సెస్ చూస్తారండి. ఆ నమ్మకం మీకు ఉంది. మిమ్మల్ని చూసినప్పుడంతా ఒక పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్గా వస్తుంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలి, తప్పకుండా తీస్తారు మీరు చెప్పినట్టు. అండ్ రసూల్ గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్. దిస్ జర్నీ హెస్ బిన్ వండర్ఫుల్. మీరు లేకపోతే ఈ జర్నీ ఇలా ఫినిష్ అయ్యి ఉండేది కాదు. 17th థియేటర్లో చూసుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిటింగ్ విజువల్స్ చూడడానికి, సినిమాని థియేటర్లో చూడడానికి. అండ్ నాగశౌర్య గారు, చాలా 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 హ్యాపీ వర్కింగ్ విత్ యూ. ది జర్నీ ఈజ్ బిన్ లాంగ్ అండ్ వండర్ఫుల్. చాలా మిక్స్డ్ ఎమోషన్స్, బట్ డెఫినెట్గా ఒక కొత్త దాంట్లో మనం ఇద్దరు చేయడం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. స్క్రీన్ మీద చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. విజువల్స్ నేను కొంచెం చూసిన దాంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం. అండ్ తప్పకుండా డెఫినెట్గా మనం చాలా సినిమాలు చేయాలి. అండ్ జస్ట్ సచ్ అ గుడ్ యాక్టర్, నేను చాలాసార్లు చెప్పాను. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ విధి, యూ లుకింగ్ గార్జియస్ ఆన్ స్క్రీన్. చాలా బాగున్నారు. అండ్ యువర్ జర్నీ ఇన్ తెలుగు సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ, కాస్ట్ అంటే చాలా మంది ఉన్నారండి. ఇట్స్ అ హ్యూజ్ స్టార్ కాస్ట్. సో ప్రతి ఒక్క యాక్టర్కి ఒక మంచి రోల్ ఉంది ఈ సినిమాలో. సో వాళ్ళందరితో పాటు పనిచేసింది చాలా చాలా సంతోషం. అండ్ అలాగే టెక్నీషియన్స్, చాలా మంచి టెక్నీషియన్స్ సినిమాకి. అండ్ హరి జయరాజ్ గారు మ్యూజిక్. సో అన్నీ ఒక పెద్ద ప్లస్గా ఉంటుంది ఈ సినిమాకి. సో డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారు. అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ శ్రవంతి గారు, మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much, Thank you. Sridevi garu. Thank you. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకి, వచ్చిన ప్రేక్షకులకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చూస్తున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అందరికీ. అండ్ చాలామంది థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా నన్ను ఈ సినిమాలో బాగా చూపించిన రసూల్ గారి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. సో ఆయన నన్ను చాలా బాగా చూపించారు అండ్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు అప్పుడప్పుడు అనిపించేది, మీరు మంచి వయసులో ఉన్నప్పుడు హీరోగా ట్రై చేస్తుంటే అదిరిపోయేదని చెప్పి.
సో చాలా మంచి వ్యక్తి, చాలా అందమైన వ్యక్తి. థ్యాంక్ యూ సార్, నన్ను చాలా బాగా చూసుకున్నందుకు. అండ్ సినిమా అవుట్పుట్ మీరు లేకపోతే ఇలా వచ్చేది కాదు. అండ్ మా హీరోయిన్ విధి, తన ఫస్ట్ ఫిలిం ఇది తెలుగులో. సో ఐ థింక్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ లాంచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీదేవి గారు, మ్యామ్, గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ట్రైలర్ ఇప్పుడు చెప్పాను, మీరు ప్రభాస్ అన్న ఫస్ట్ ఫిలిం మీతో యాక్ట్ చేశారు. సో నాకు అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో చాలామంది యాక్ట్ చేశారండి. సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, సుదర్శన్ అండ్ సముద్రగని గారు. సో చాలా పెద్ద క్రూ పెట్టారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్టోరీ నీడ్స్ దాట్. అలాంటి స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ రమేష్ గారు చాలా కష్టపడి తీశారు. అండ్ దాని తర్వాత మా ప్రొడ్యూసర్ చాలా కష్టపడి సినిమా తీశారు. మీ అందరూ నచ్చాలని కోరుకుంటున్నాను. వారం కూడా లేదు ఇంకా, ఏప్రిల్ 17th. సో 17th చూసి చెప్పండి మేము అనుకుంటాం నిజమా అబద్ధమా అని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.